అందరికీ నమస్కారం. ఇషాన్ మ్యారేజ్కి మేము లేము. సోనియాతో మ్యారేజ్ అనుకొని ఈ అమ్మాయితో జరిగింది కదా. అవును, తినేంటి ఇలా ఉంది, పూర్తిగా గిరిజన స్త్రీలాగా ఉంది అనగానే అంజలి గారు ఏదో చెప్పబోయేలోపు కన్నమ్మ 2 అడుగులు ముందుకు వేసి, అవునండి, నాను గూడెం మనిషిని అంటుంది. వనిత మామూలుగా చాలా మంచి మనిషి. ఆమెకు మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది. అవునా, చక్కగా ఉన్నావమ్మా అనగానే చిన్న చిరునవ్వు నవ్వుతుంది. కోడళ్ళు అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి తినడానికి ఏమన్నా తీసుకొని రమ్మని లక్ష్మికి చెప్పడంతో, నేను ఇప్పుడే వస్తాను అత్తమ్మ అనేసి తను కూడా అక్కడికి వెళ్తుంది. వెళుతున్న కన్నమ్మ వైపు చూస్తున్న వనిత తను పూర్తిగా కిచెన్లోకి వెళ్ళింది అని నిర్ధారించుకున్న తర్వాత ఇషాన్ వైపు చూస్తూ, వదిన, ఇషాన్ ఆ సోనియాని లవ్ చేశాడు కదా, మరి ఎలా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? ఏదో గందరగోళం కూడా జరిగిందని విన్నాను అంటుంది. ఆవిడ గొంతు కొద్దిగా పెద్దగానే ఉంటుంది. ఆ మాటలు కిచెన్లోకి కూడా వినిపిస్తున్నాయి. అంజలి గారు మాత్రం కాస్త చిన్నగా మాట్లాడు వదినా అంటుంది. అరే, ఏదైనా నేను విషయాన్ని స్ట్రైట్గా మాట్లాడతాను, నీకు అది తెలుసు కదా. నా మాటల వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా అనగానే అశోక్ గారు ఆవిడ వైపు చూస్తూ, అదేం లేదు మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగింది. మరి ఇషాన్ తనకి కాబోయే మిసెస్ విషయంలో చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాడు కదా అనగానే కన్నమ్మకు ఆ మాట వినిపించి ఆవిడ చెప్పింది ఏంటో తనకి తెలియకపోవడంతో లక్ష్మి వైపు చూస్తూ, లక్ష్మక్క, ఇప్పుడు ఆ అమ్మ చెప్తా ఉండాలి కదా, ఏటి అదేదో చెప్పింది కదా, మామూలుగానే అడుగుతుంది అని తనకు కూడా మినిమం ఇంగ్లీష్ తెలుసు కాబట్టి ఆశలమ్మా అంటుంది. ఇషాన్ మాత్రం ఏదో ఆలోచిస్తూ, మనం అనుకున్నవన్నీ కూడా జరగవు కదా, అంటే జరిగితే ఇది లైఫ్ ఎందుకు అవుతుంది, కొన్ని కలలాగే మిగిలిపోతాయి అని అంటాడు. ఆ మాటకి కన్నమ్మ మనసు ఒక్క క్షణం చివుక్కుమంటుంది. అశోక్ గారు కొంచెం కంగారుగా కిచెన్ వైపు చూస్తూ, కన్నా, ఏం మాట్లాడినా జాగ్రత్త. తండ్రి వైపు చూస్తూ, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా డాడ్, ఉన్న విషయమే మాట్లాడుతున్నాను, లేని విషయం ఏదీ మాట్లాడట్లేదు. ఆంటీ చెప్పింది నిజమే కదా, ఎవరైనా తనకు కాబోయే మిస్సెస్ ఎలా ఉంటుందో తెలిసి చేసుకుంటారు. మరి నేను అలా కాదు కదా, పూర్తిగా పెళ్లి జరిగిన తర్వాత మీరు చెప్పబట్టి ఆ అమ్మాయి నా భార్య అని తెలిసింది. ఎప్పుడైనా నేను తన ముఖం చూశానా అనగానే నిజం మాట్లాడాలంటే కొడుకు బాధలో కూడా న్యాయం ఉంది కాబట్టి ఆ క్షణం అంజలి గారితో పాటు అశోక్ గారు కూడా మగవాళ్లే అవుతారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా అది ఓదార్పుకే అవుతుంది తప్ప ఒకరి లైఫ్ని మనం డిసైడ్ చేయలేం. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంజలి గారి వైపు చూస్తూ, వదిన, ఆ అమ్మాయి ఏమైనా చదువుకుందా అనగానే ఏమీ చదువుకోలేదు వదిన అంటుంది. మరి తన డ్రెస్సింగ్ కూడా వేరేలాగా ఉంది, ఇంతకీ ఎలా అడ్జస్ట్ అవుతున్నారు తనతో మీరు? మీ అందరికంటే డిఫరెంట్గా ఉంది కదా, తన భాష కూడా పూర్తిగా వేరేగా ఉంది, మీకు సమస్య ఏమి రాలేదా అంటుంది. ఎందుకో ఆవిడ మాట్లాడే ప్రతి మాట కన్నమ్మను బాధ పెట్టేలాగా ఉంది. అవి వాస్తవాలు అయినప్పటికీ కూడా ఎందుకో ఒక్క నిమిషం మనసంతా బాధతో విలవిల్లాడిపోయి, నా వల్ల పెనిమిటికి అన్యాయం జరిగింది కదా అనుకొని ఒక్కసారి తనను తాను చూసుకొని హాల్లో ఉన్న అందరి వైపు చూసి ఆఖరికి లక్ష్మి వైపు కూడా చూస్తుంది. నిజంగా వనిత గారు చెప్పినట్టు వాళ్ళందరిలోకి తనే వేరేగా ఉంది. తన భాష, తన బట్టలు, తన విధానం అన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏ రకంగా నేను ఈ కుటుంబానికి సరిపోతానని, దొర నన్ను కోడలుగా చేసుకుంటానని ఆఖరి క్షణంలో మా అయ్యకు మాటిచ్చాడు. నిజంగా పెనిమిటి అన్నాడని కాదు, ఆ అమ్మ చెప్పిందని కాదు, ఈ కుటుంబానికి నేను పూర్తి వ్యతిరేకమైన మనిషిని, అడవి మనిషిని. ఇంతకుముందు ఇషాన్ అన్న మాటలు కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది. అడవి మనిషి అని అనడం ఒకందుకు చూస్తే తను ఆ ఇంటి పని మనిషిగా కూడా సరిపోదేమో. ఇవే మాటలు పెళ్ళైన రోజు సోనియా చెప్పింది. నువ్వు ఈ ఇంటి పని మనిషిగా కూడా పనికిరావని మళ్ళీ కూడా చెప్పింది. ఇంట్లో వాళ్ళు తప్ప పరిచయమైన బయట వాళ్ళందరూ కూడా అదే మాట అన్నారు. నేను అడవి మనిషిని, నిజంగా నా బ్రతుకు ఈ పట్టణంలో కాదు అడవిలోనే అనుకుంటుంది. ఏదో ఆలోచిస్తూ జ్యూస్ గ్లాసులో పోయకుండా పక్కన పోస్తూ ఉంటే లక్ష్మి కంగారుగా అమ్మగారు అనగానే ఒకసారి స్పృహలోకి వచ్చి
ఏటక్క అనగానే జ్యూస్ అంతా కింద పోస్తున్నారమ్మా అనగానే వెంటనే కరెక్ట్గా పోసి చూసుకోలేదక్క అనగానే పర్వాలేదమ్మా మీరు వెళ్ళండి, నేను ఇది క్లీన్ చేసి వాళ్ళకి తీసుకొస్తాను అనగానే అయ్యో వాళ్ళకేదో చేస్తున్నావు కదక్క, నువ్వు చేయి, నేను జ్యూస్ ఇస్తాలే అనేసి ఆ జ్యూస్ తీసుకొని వీళ్ళ ఎదురుగా రాగానే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా కన్నమ్మ వైపు చూస్తారు. తను మాత్రం నేరుగా వాళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోండమ్మా అంటుంది. ముందు మీ అంకుల్కి ఇవ్వమ్మా అనగానే సరేనని తాను సత్యప్రకాష్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఉన్న టీపాయ్ ఎడ్జ్ చూసుకోకుండా తగులుతుంది కన్నమ్మ. అంతే, ఆ జ్యూస్ వెళ్ళి ఎదురుగా ఉన్న ప్రకాష్ గారి మీద అలాగే అశోక్ గారి మీద పడుతుంది. మిగిలిన వాళ్ళందరూ కంగారుగా చూస్తే కన్నమ్మ అయ్యో దొరా అంటూ ముందుకు రాబోతూ ఉంటే ఇషాన్ కోపంగా యూ ఈడియట్ అని గట్టిగా అరుస్తాడు. భయంగా అక్కడే ఆగిపోగానే బుద్ధి లేదా, ఎప్పుడు ఏం చేయాలో తెలీదా, అయినా జ్యూస్ ట్రే కూడా పట్టుకోలేనంత బలహీనం అయిపోయావా, ఉన్న చోట ఉండవు, అయినా నిన్నెవరు తీసుకొని రమ్మని చెప్పారు, లక్ష్మి ఇస్తుంది కదా, ప్రతి దానికి ప్రతి పనిలో నేనున్నాను అంటూ వచ్చేస్తూ ఉంటావు, నీ లిమిట్స్లో నువ్వుండు అంటూ అరవగానే అశోక్ గారు కన్నా అనగానే మీరు ఊరుకోండి డాడీ, ఇదంతా మీరిచ్చిన చనువే, ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి. అదర్ మిగిలిన వాళ్ళందరూ కూడా కన్నా అని అరుస్తూ ఉంటే వాళ్ళ అరుపులు లెక్క చేయకుండా ముందు అంకుల్కి సారీ చెప్పు అని గట్టిగా గదుముతాడు. ప్రకాష్ గారు మీద పడిన జ్యూస్ అంతా తుడుచుకుంటూ పర్వాలేదులే ఇషాన్, తనేమీ కావాలని పడేయలేదు కదా, మీరుండండి అంకుల్, తెలియకపోతే మనం చెప్పాలి, వీళ్ళు చెప్పరు, లేదంటే తను చేసే ప్రతి పని కరెక్ట్ అనుకుంటుంది. కన్నమ్మకెందుకో మొట్టమొదటిసారిగా అంతమందిలో కూడా తాను ఒక్కటి సపరేట్ అనిపించింది, తను ఒంటరిని అని అనిపించింది. కన్నమ్మ ఫేస్ గమనిస్తూ ఉన్న ఆదర్ వెంటనే ఇషాన్ దగ్గరికి వచ్చి కన్నా స్టాప్ దిస్ నాన్సెన్స్, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు అంటాడు. తను మాత్రం తన అన్నయ్య మాటలు పట్టించుకోకుండా నువ్వు ఉండన్నయ్య, ఏం మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడతానంటూ తన భార్య వైపు సీరియస్గా చూస్తూ ఇంకా ఏంటి అక్కడే నిలబడ్డావు, వచ్చి క్షమాపణ చెప్పు అంకుల్ వాళ్ళకనగానే మెల్లిగా 2 అడుగులు ముందుకు వేసి ప్రకాష్ గారి ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి పెద్దయ్య గారు నన్ను మన్నించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేసుండాను, కావాలంటే అందుకు మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అనగానే ఒక్క క్షణం అంజలి గారి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి కన్నమ్మ అంటూ దగ్గరికి రాబోతూ ఉంటే అత్త నాను తప్పు చేసినాను, తప్పు చేసినప్పుడు మన్నించమని అడగడంలో తప్పైతే లేదు కదా అంటూ దయచేసి మీరు నన్ను మన్నించండి, తెలియక పొరపాటు చేసి ఉంటాను అంటూ అశోక్ గారి దగ్గరికి వచ్చి కిందకి వంగి ఆయన పాదాల మీద చేతులు పెట్టి మన్నించు దొరా అనగానే ఆయన ఆల్రెడీ కన్నీళ్లు పెట్టుకుంటూ కన్నమ్మ తలపైన చేయి వేసి ఏంట్రా ఇది, అసలేంటి ఇదంతా, వాడేదో అన్నాడని నువ్వు ఇలా చేయడం ఏంటి అనగానే ప్రకాష్ గారు అమ్మ ఇలా చేయకు, నాకే చాలా ఇబ్బందిగా ఉంది, అసలేం జరిగిందని, మా అమ్మాయి మా మీద ఇలా జ్యూస్ పోస్తే ఇలాగే చేస్తామా అనగానే నేను మీ ఇంటి పిల్లని కాదు కదా పెద్దయ్య, అదీగాక అడవి మనిషిని, కన్నీళ్లను బలవంతంగా లోపలే అదింపెట్టి మళ్ళీ వనిత గారి వైపు వచ్చి ఆవిడకు కూడా దండం పెడుతూ నన్ను మన్నించండమ్మా, మీ పెనిమిటికి అవమానం జరిగేలాగా చేసి ఉండాను, మీరు ఇంటికి వచ్చిన అతిథులు, మీకు మర్యాద చేయాలి తప్ప ఇలా ఇబ్బంది కలిగించకూడదు, నా తెలియనితనంతో నా అతి చనువుతో చాలా ఇబ్బందులకు గురి చేసి ఉండాను అని దండం పెట్టి మన్నించండమ్మా ఈ ఒక్క పాలికి అనేసి ఇంకా అక్కడే ఉంటే తన తెలియనితనంతో ఏ పొరపాటు చేస్తుందోనని ఒక రకమైన భయం రావడంతో లక్ష్మక్క కూసంత బేగి వచ్చి 7 రవ్వంత శుభ్రం చేసేసేయి అంటూ అత్త నేను ఇప్పుడే వస్తాను అంటూ నిమిషం కూడా అక్కడ ఉండకుండా బయట గార్డెన్లోకి వెళ్తుంది. ఇంకో సైడ్ వర్కర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉండటంతో అటువైపు కూడా వెళ్లకుండా ఇంటి వెనకాల చాలా పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది, ఎప్పుడైనా గేమ్స్ ఆడుకోవడానికని అంతా సెట్ చేసి పెట్టారు. పరుగు పరుగున ఎక్కడా ఆగకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. దీప్తి మేఘన ఇద్దరు కన్నమ్మ అంటూ బయటికి వస్తారు. అశోక్ గారు మాత్రం ఆయన కన్నీళ్లను తుడుచుకొని అమ్మ ఇద్దరూ ఇలా రండి అనగానే వాళ్ళిద్దరూ కూడా లోపలికి వస్తారు. తనిప్పుడే ఇటు సైడ్ రాదు, తనని మీరేం కదిలించవద్దు అనగానే ఒకరి ముఖం ఒకరు చూసుకొని అలాగే ఉండిపోతారు. ప్రకాష్ గారు మాత్రం కాస్త ఇబ్బందిగా చూస్తూ సారీరా ఇలా జరుగుతుందని అనుకోలేదు అనగానే వనిత కూడా మాట్లాడుతూ అవునన్నయ్య గారు నేను మామూలుగానే మాట్లాడాను, అది కాకుండా ఇలా జరగడంతో అమ్మాయి బాధపడినట్టుంది అని
ఇషాన్ వైపు చూస్తూ, ఏంటి ఇషాన్ అలా అన్నావు నీ భార్యని అంటుంది. తను మాత్రం ఏం సమాధానం చెప్తాడు? క్షమాపణ చెప్పమన్నాడు, కానీ తన తండ్రి కాళ్ళు పట్టుకునేసరికి ఎందుకో తొందరపడ్డానేమోనని అప్పుడు అనిపించింది. కానీ తను అది కూడా ఆలోచించే స్థితిలో లేడు. అందరూ మౌనంగా ఉండిపోతారు. వనిత గారు అశోక్ గారి వైపు చూస్తూ, అన్నయ్య గారు అనగానే ఆయన ఇంటికి వచ్చిన అతిథులను బాధ పెట్టడం ఇష్టం లేక, పర్వాలేదమ్మా వదిలేసేయ్, తను ఇవేవి పట్టించుకోదు. కాకపోతే ఒక్క విషయం చెప్తాను వినండి. తను నా కొడుకుల కంటే కూడా నాకు ఎక్కువ. ఎవరైనా మీకు ముగ్గురు కోడళ్ళలో ఎవరిష్టమంటే నా మూడో కోడలని చెప్తాను. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి తనలో నాకు మా అమ్మే కనిపిస్తుంది అంటూ జమున గారి వైపు చూపిస్తారు. తనకు చదువు లేకపోవచ్చు, కానీ సంస్కారం ఉంది. తనకు భాష తెలియకపోవచ్చు, అన్నిటికీ మించి అందరి మనసులో ఏముందో అర్థం చేసుకోగలదు. ఇంకా వేషాధారణ అంటావా? తను మహాలక్ష్మి. ఎలా ఉన్నా సరే నా ఇంటి మహాలక్ష్మి. నా ఇంటిని ఎప్పుడూ సౌభాగ్యాలతో ఉండేలాగా చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఎన్నో రెట్లు చదువుకున్న వాళ్ళకంటే నా కోడలు మేలు. నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను అన్నయ్య గారు అనగానే, పర్లేదమ్మా, ఇప్పుడు తను ఎవరితోనూ మాట్లాడదు. కొంచెం ఆశ్చర్యంగా ఎందుకు అని ప్రకాష్ గారు అడగడంతో ఆయన మౌనంగా ఉండిపోతే అందరికీ అనుమానం వస్తుంది. వనిత గారు ఆయన ఎదురుగా వచ్చి, చెప్పండి అన్నయ్య గారు, ఎందుకు ఇప్పుడు మేము అమ్మాయితో మాట్లాడకూడదు? ఏడుస్తుంటే మేము చూడలేమనా? తను బాధపడుతూ వెళ్ళింది కదా అనగానే, కాదమ్మా, ఇప్పుడు తను విపరీతమైన బాధలో ఉంటుంది. అది నిజమే, కానీ అంతకు 1000 రెట్లు కోపంలో ఉంటుంది. ఆ కోపంలో ఏమైనా చేస్తుంది. ఎదుట ఎవరున్నారని కూడా చూడదు. ఆవేశంలో విచక్షణారహితంగా చంపేసినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు అనగానే ప్రకాష్ వనిత గారితో పాటు ఇషాన్ కూడా కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు. పెద్ద కొడుకు చిన్న కొడుకు, ఏం మాట్లాడుతున్నావు డాడీ అనగానే, అవునా, నా ఫోన్ ఇవ్వండి మీకే అర్థమవుతుంది అనగానే, ఇక వీళ్ళు మాత్రం ఇంకొక 2 డేస్లో వాళ్ళ కొడుకు నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కన్నమ్మ మాత్రం నేరుగా అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్లో ఒక బెంచ్ ఉండటంతో అక్కడే కూర్చొని ఎదురుగా ఉన్న శూన్యంలో చూస్తూ ఉంటుంది. కానీ కళ్ళ వెంటనే కన్నీళ్లు అలాగే కారిపోతూ ఉన్నాయి. ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాచుకునే తన తండ్రి తన చుట్టూ చేరి అల్లరి చేసే గూడెం పిల్లలు పెద్దలు అందరూ గుర్తుకు వస్తూ ఉంటే, మిమ్మల్ని అందరినీ చాలా గుర్తు చేసుకుంటా నాకు ఈడ ఉండాలనే లేదు. ప్రతిసారి ఎందుకు నన్ను పెనిమిటి అట్లా మాట్లాడుతున్నాడు? నా నేటి తప్పు చేసినాను అనుకొని ఇంతకుముందు మాటలు గుర్తు చేసుకుంటూ, అవును, పెనిమిటి జీవితాన్ని నేను చాలా ఆగమాగం చేసుంటాను. లేదంటే ఎందుకట్టా మాట్లాడతాడు? నా ఏసం బాలేదు, నా భాష బాలేదు. ఏంటో వాళ్ళందరి మధ్యన దిష్టి బొమ్మలాగా ఉండాను. దీపమక్క పెద్ద నౌకరీ చేస్తూ ఉండాది. మేఘమక్క పెద్ద పెద్ద చదువులు చదివి రేపు వ్యాపారం కూడా చేతదంట. నా నేటి చేస్తూ ఉంటాను. అందరి చేత ఈ కుటుంబాన్ని తిట్టిపించడం తప్ప అనుకొని అలాగే కాళ్ళు ముడుచుకొని చూస్తూ ఉంటుంది ఎదురుగా. మనసంతా దిగులుగా, అంతకుమించి బాధగా మారిపోవడంతో అలాగే కళ్ళు మూసుకుంటుంది. సత్యప్రకాష్ వనిత గారు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరూ ఇషాన్ వైపు చూస్తూ ఉంటే తను మాత్రం అందరి వైపు చూస్తూ, ఏంటిప్పుడు అందరు నన్ను కొట్టడానికి సిద్ధమైపోయారా అనగానే అశోక్ గారు కొడుకు వైపు బాధగా చూస్తూ, నిన్నెందుకు కొడతాను కన్నా? నన్ను నేను కొట్టుకోవాలి. దేనితోనో తెలుసా? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీలాంటి వాడికి మహాలక్ష్మి లాంటి అమ్మాయినిచ్చి గొంతు కోసాను కదా అనగానే తండ్రి నుండి జీవితంలో మొట్టమొదటిసారి అటువంటి మాట వినడంతో ఇషాన్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా స్థానివులై అలాగే నిలబడిపోతారు. అంజలి గారు బాధగా తన భర్త కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటండి అలా మాట్లాడతారు అనగానే ఆవిడ వైపు చూస్తూ, అవునంజు, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎటువంటి తప్పు లేదు కదా. తను నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగింది. అసలు తను చేసిన తప్పేంటంజు? పొరపాటున చూసుకోకుండా జ్యూస్ పడిపోయింది. అంత మాత్రం దానికి వచ్చిన గెస్ట్ల ముందు నా కోడల్ని అవమానించాల్సిన అవసరం నీ కొడుకుకి ఎందుకు ఏర్పడిందో చెప్పమనంజు. తను ఎంత బాధపడి ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించగలిగి ఉంటే ఇలా ఎప్పటికీ చేసేవాడు కాదు. వాడికేనా బాధ? అమ్మాయికి ఉండదా? తను సంస్కారవంతురాలు కాబట్టే భర్త ఎటువంటి వాడైనా సరే భగవంతుడితో సమానమని వాళ్ళ గూడెం వాళ్ళు నేర్పినటువంటి సాంప్రదాయంతో వీడేం చెప్పినా సరే చేయడానికి సిద్ధపడిపోయింది. ఇంకా ఏం మాట్లాడాడు వీడు? తనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదా? తనకు తెలిసినంత ఎవరికి తెలుసు? అసలు పెద్దవాళ్లకు గౌరవం మర్యాదలు ఇవ్వడంలో కానీ, పిల్లలను కన్నతల్లిలాగా చూసుకోవడంలో కానీ తనకు సాటి ఎవ్వరూ రారు.
పరాయింట పచ్చి గంగ కూడా ముట్టదు. అనవసరంగా వచ్చిన సొమ్ముకు అస్సలు ఆశపడదు. తనది గాని వస్తువుపైన కన్నెత్తి కూడా చూడదు. మరి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడు నీ కొడుకు? ఇంకా ఏమన్నాడు? అతి చనువు ఇచ్చామని. అసలు నీ భార్య గురించి నీకేం తెలుసు ఇషాన్ అంటూ గట్టిగా అరవటంతో అప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన అశోక్ గారు అలా ఉన్నట్టుండి గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ ఒక్క క్షణం కంగారుగా భయంగా ఆయన వైపు చూస్తారు. రౌద్రమైన చూపులతో చూస్తూ, నీ భార్య ఎలా ఇంట్లో జీవిస్తుందో నీకు తెలుసా? తనెప్పుడూ కూడా చనువు తీసుకోదు కూడా. ఇక ఈ మాట అన్నావు కదా, తన హద్దుల్లో తను ఉంటుంది. నువ్వేమీ కంగారు పడకు. తను ఇంట్లో కేవలం ఓ మనిషిలాగా ఉంటుందంతే. కానీ ఇప్పుడు కూడా అతి చనువు తీసుకొని మనం ఇంట్లో మనమిచ్చిన గదిలో మన బెడ్ మీద ఎప్పుడూ పడుకోలేదు. తను కిందనే నేల మీద, అది కూడా కటిక నేల మీద పడుకుంటుంది. ఇంకా మీ అమ్మ వచ్చిన కొత్త కోడలికి బట్టలు తీసిస్తే ఏమన్నదో తెలుసా? అత్త, మా ఇలాకాలో పెళ్ళైన ఆడది మొదటి పున్నమ్మకి మొగుడు తెచ్చిన చీర కట్టుకొని ఆ తర్వాత అత్తింటి కానుకలు స్వీకరించాలి కాబట్టి నాకేమీ వద్దు అన్నది. కానీ తనకి తెలుసు తన భర్త నుండి చిన్న బహుమతి కూడా తనకి లభించదు. చీర సంగతి నుంచి చిన్న గుడ్డ పీలికి కూడా నువ్వు ఇస్తావన్న నమ్మకం తనకి ఏ కోసానా లేదు. తన గూడెం నుండి తను తెచ్చుకున్న, అది కూడా స్వయంగా తన తండ్రి ఉన్నప్పుడు కొన్న బట్టలతోనే ఇప్పటి వరకు ఉంది తను. ఇక ముందు కూడా తను అలాగే ఉంటుంది. నీ ఇంటి తిండి తింటుంది. అది కూడా ఎందుకో తెలుసా? లక్ష్మితో సమానంగా తను కూడా ఇంట్లో పనిచేస్తుంది. నిమిషం కూడా ఖాళీగా ఉండదు. ఇంకా ఏమన్నావు నువ్వు తన గురించి? ఏమీ తెలియదని కదా అని కొడుకు వైపు సీరియస్గా చూస్తూ, తనలో ఉన్న టాలెంట్ ఏంటో, తన గుణగణాలు ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుంది. అప్పుడే తన విలువేంటో నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నీకు ఏది అర్థం కాదు. కానీ గుర్తుపెట్టుకో మిస్టర్ ఇషాన్ సింఘానియా, నా కోడలి చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. అది ఏ రకంగానైనా సరే. కానీ నీకుంటుందిరా తన చేతిలో అని ఒక్క క్షణం ఆగి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించుకుంటే చూసుకో. అందరూ అలాగే చూస్తూ ఉంటే మీరేమీ కంగారు పడకండి. తను శివంగి, ఆడపులి, నా బంగారు తల్లి, పిరికి గొడ్డు కాదు. 1000 వేటాడే సింహాలు, 100 మదపుటేనుగులు ఎదురుగా ఉన్నా సరే తన పిడికిలతో సమాధానం చెప్పగల ధైర్యవంతురాలు. కాకపోతే అర్హత లేని వాడికిచ్చి పెళ్లి చేసి నా బంగారు తల్లి గొంతు నేనే కోశాను. పర్వాలేదు, వీటన్నింటి లెక్క నేను సరిచేస్తాను అని వీల్చైర్ ఆపరేట్ చేసుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకు కానీ అందరూ నార్మల్ కాలేకపోయారు. ఇషాన్ మాత్రం అలాగే సోఫాలో కూర్చున్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే వీడియోస్ని చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.